అమరావతి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమైన అంశం ప్రస్తావనకు వచ్చింది. అమరావతి అసెంబ్లీ సమావేశాలలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద మరియు బలహీన వర్గాల సంక్షేమంపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. వృద్ధాప్య పెన్షన్లు కొత్తగా మంజూరు చేయాలని, ఒంటరి మహిళలకు ప్రత్యేక పెన్షన్లు అందించాలని, అలాగే పూర్తిగా అంగవైకల్యం కలిగిన వికలాంగులకు 15,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని ఆయన సభలో విజ్ఞప్తి చేశారు. సమాజంలోని అత్యంత అవసరమైన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని, ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. జరిగింది. ఎవరైతే భర్తలు చనిపోయిన కొత్తగా వచ్చిన పెన్షన్లో 1,89,626 మంది కొత్తగా కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ యాక్చువల్గా మరి ఇప్పుడు కొత్తగా పెన్షన్ మనం ఏమి ఇవ్వలేకపోయాం కాబట్టి ఈ మనం చేసి సంక్షేమని మహాయజ్ఞంలో మరి మనం కొత్తగా వాళ్ళకి పెన్షన్స్ కి అప్లై చేసిన అవకాశం ఇవ్వమని మరి మా కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్రం అంతా ఇది ఉంది అధ్యక్ష. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని కొత్త పెన్షన్లో, అదేవిధంగా టోటల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 20 మంది ఉంటారు అధ్యక్ష. వాళ్ళకు కూడా 15,000 పెన్షన్ రావాల్సి ఉంది కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేయమని గౌరవ సభను కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. దయించి ఈ యొక్క అవకాశం పేద ప్రజలకు ఇప్పించవలసిందిగా మరొకసారి కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష.